హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? నమస్తే, వెల్కమ్ టు దర్బార్ ప్లస్కు స్వాగతం. క్షమాపణలు చెప్తారా? జరిగిన దానికి క్షమాపణలు చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? ఇది మేము అడగట్లేదు, నేను అడగట్లేదు, సమాజం అడుగుతుంది, భారతదేశం అడుగుతుంది, న్యాయస్థానం అడుగుతుంది. ఎవరిని? కోవిడ్ పేరుతో జనాన్ని భయభ్రాంతులు చేసి వాళ్ళని ఎక్కడెక్కడ కట్టడి చేసి బయటికి రాకుండా చేసిన సందర్భమే కాకుండా మత ప్రచారం కోసం పాల్గొనడానికి వచ్చినటువంటి ఆ విదేశీయులను లాక్డౌన్ సమయంలో ఈ యొక్క కరోనా వ్యాప్తికి కారణమయ్యారన్న ఉద్దేశంతో నిర్బంధంలో ఉంచారు. 2020 మార్చి చివరి వారంలో జరిగినటువంటి ఈ యొక్క లాక్డౌన్కు సంబంధించినటువంటి విషయంలో చాలామంది ఎంతో ఇబ్బందులు పడ్డారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా జరిగినటువంటి ఈ యొక్క ప్రకటనతో వేలాది మంది కార్మికులు కాలిబాటన తమ సొంత ఊర్లకు వెళ్తూ ప్రాణాలు కూడా కోల్పోయారు. చాలామంది డబ్బు కోసం బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద క్యూలో నిలబడి సైతం ప్రాణాలు కోల్పోయారు. కారణం కోవిడ్-19. 2020 మార్చి 13న ఈ యొక్క కోవిడ్ విషయానికి సంబంధించినటువంటి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం 200 మంది మించకుండా సమావేశాలు నిర్వహించకూడదని నిర్బంధ ఆదేశాలు జారీ చేసింది. మరి అదే సమయంలో ఢిల్లీ దేశ రాజధాని నడిబొడ్డున్నటువంటి నిజాముద్దీన్ మర్కజ్లో ఆ నెల 13-14 తేదీలో అంతర్జాతీయ మత సామరస్యానికి సంబంధించినటువంటి ఓ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి ఎంతోమంది విదేశీయులు హాజరయ్యారు. కానీ లాక్డౌన్ జరుగుతుందని, లాక్డౌన్ విధిస్తారనే విషయం ఆ విదేశీయులకు కానీ ఇక్కడ మనకు కానీ తెలియదు. కానీ దురదృష్టవశాత్తు దాదాపుగా 200 మంది అక్కడ చిక్కుకుపోయారు. అందులో 70 మంది అక్కడే ఉండిపోయారు. ఇదే కాకుండా ఈ విషయమై ఆనాటి ఢిల్లీ ప్రభుత్వం ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దల ఒత్తిడి మేరకు కోవిడ్ వ్యాప్తికి కారణమయ్యారంటూ దాదాపుగా 70 మందిపై కేసులు నమోదు చేసింది ఢిల్లీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో 2020 నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క కేసు కొనసాగుతూ వచ్చింది. కానీ విచిత్రం ఏమిటంటే కోవిడ్కు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు. ఫలితంగా ఆ 70 మందికి ఈరోజు విముక్తి లభించింది కోర్టు ద్వారా, న్యాయస్థానం ద్వారా. అయితే కోవిడ్ సమయంలో కోవిడ్ వ్యాప్తికి కారణమయ్యారంటూ ఒక మతానికి సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నటువంటి మీడియా, ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చంపపెట్టు లాంటిది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎలాంటిదో కనీసం ఆ రోజు కోవిడ్కు కారణమయ్యేటువంటి తబ్లిగే జమాత్ను బద్నాం చేసినటువంటి ఈ యొక్క బద్మాషులు ఈరోజు క్షమాపణలు చెప్తారా? ఎందుకంటే తబ్లిగ్ జమాత్ పేరుతో ఆ రోజు ఎన్నో వేధింపులకు గురయ్యారు ఓ సామాజిక వర్గానికి చెందినటువంటి మనుషులు. ఈ నేపథ్యంలో ఢిల్లీ న్యాయస్థానం, ఢిల్లీ హైకోర్టు ఈ కోర్టును విచారించి కేవలం కోవిడ్ సమయంలో చిక్కుకుపోయిన వారు తప్ప వారు కేవలం నిస్సహాయులని, వాళ్ళు కోవిడ్కు కారణం కాదన్న విషయాన్ని ఢిల్లీకి ఈ యొక్క సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ ఎంతో ఆవేదనకు, చిత్రహింసలకు గురి చేసిన విషయం, అంటే మానసికంగా చాలా ఇబ్బందికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు కనువిప్పు కావాలి. తబ్లిగ్ జమాత్ ఒక సామాజిక వర్గానికి సంబంధించి మత సమావేశానికి వచ్చిన వారు ఇక్కడ లాక్డౌన్ సంబంధించిన సమయంలో చిక్కుకుపోయారు తప్ప ఈ యొక్క కరోనా వ్యాప్తికి ఏమాత్రం కారణం కాదన్న విషయాన్ని హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అంటే కేవలం ఆనాడు ఉద్దేశపూర్వకంగా ఇక్కడ నిర్బంధం జరిగింది తప్ప నిర్బంధంలో ఉన్నవారికి, తబ్లిగ్ జమాత్కు సంబంధించిన మర్కజ్కు సంబంధించిన వారికి ఈ యొక్క కోవిడ్ వ్యాప్తితో ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసి దాదాపుగా 70 మందిని నిర్దోషులుగా వాటిపైన కేసులు లేకుండా కొట్టివేసింది. అంటే ఆనాటి ప్రభుత్వాల్లో గుడ్డిగా కేవలం ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ మాత్రమే ఈ విధంగా ప్రచారం చేశారన్న విషయం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో స్పష్టమైంది. ఆనాడు తబ్లిగే జమాదే ఈ యొక్క కోవిడ్కు కారణమనే
నెత్తి నోరు బాదుకొని తమ టీఆర్పీలను పెంచుకోవడానికి ప్రచారం చేసినటువంటి ఈ యొక్క మీడియా సంస్థలు ఈరోజు ఢిల్లీ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును మాత్రం కేవలం ఒక్క ముక్కల అలా చూపించి అలా మూసివేశాయి. అంటే వాళ్ళకు టీఆర్పీలు కావాలి తప్ప వాస్తవాలు అవసరం లేదు. అందుకే ఇప్పటికైనా సరే ఆ రోజు జరిగినటువంటి సంఘటనలకు బాధ్యులైనటువంటి ఆ మీడియా కానీ అన్నటి ప్రభుత్వ పెద్దలు కానీ క్షమాపణ చెప్పాలి తబ్లిగ్ జమాత్కు. మరి తబ్లిగ్ జమాత్కు దేశంలోని ముస్లిం సోదరులకు క్షమాపణలు చెప్తారా? క్షమాపణలు చెప్పి తమ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటారా? చూద్దాం.